నమస్తే అండి. నేను ప్రభు మాలంపట్టి ఫ్రమ్ సోషల్ పోస్ట్. ఇప్పుడు మన మ్యాక్రోస్ అన్ని బాగున్నాయి. మనం మనకే కాకుండా వేరే దేశాలకు కూడా హెల్ప్ చేస్తున్నాం, సపోర్ట్ చేస్తున్నాం. వరదలు వచ్చినప్పుడు కానీ ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు కానీ అంత స్ట్రాంగ్ అయ్యాం. రీసెంట్ గా ఒకటి చూద్దాం. జపాన్ ఎంత డెవలప్ అయింది, దాన్ని మనం జీడిపిలో క్రాస్ చేసాం. నెక్స్ట్ జర్మనీ. జపాన్ కూడా $4.17 ట్రిలియన్ ని క్రాస్ చేసాం. కానీ వాళ్ళు బాగా ఇబ్బంది పడుతున్నారు ఫైనాన్షియల్ గా. వాళ్ళు మనకి 2 లక్షల టన్స్ రైస్ మన దగ్గర నుంచి తీసుకుంటున్నారు. అడిగారు, రిక్వెస్ట్ చేశారు. వాళ్ళ టెక్నాలజీ కానీ ఫెంటాస్టిక్. హిరోషిమా దాని తర్వాత చాలా ఇబ్బంది పడి విపరీతంగా వాళ్ళు చేసుకొని కంట్రీ డెవలప్ అయింది. కానీ ఇప్పుడు డౌన్ గ్రేడ్ అవుతుంది. అంటే పాపులేషన్ మెయిన్ వన్ ఆఫ్ ద రీజన్ కూడా ఏజ్డ్ పాపులేషన్, అది కూడా ఒకటి. సో రైస్ వాళ్ళు ఎక్కువ కన్జ్యూమ్ చేస్తారు, అక్కడ రైస్ ప్రొడక్షన్ కూడా తగ్గుతోంది. ఇవన్నీ కారణాలు ఒకసారి చూద్దాం. అంటే వాళ్ళు ఆగ్రో టెక్ లో కూడా సూపర్, వాళ్ళ రీజన్ ఫెంటాస్టిక్ అన్నమాట. వాళ్ళు చేసిన విధానం కానీ టెక్నాలజీ కానీ. ఇప్పుడు వాళ్ళు దాని నుంచి మనం బయటపడలేక ఇండియా సైడ్ చూస్తున్నారు. సో ఇది మనం దౌత్యపరంగా ఇప్పుడు మనం ఇండియా రైస్ ఎక్కువ ప్రొడక్షన్ కాబట్టి అన్ని కంట్రీస్ కంటే మనకి కంట్రీస్ లో ఎక్కువ ఉంటుంది. ఎక్కువ ఎక్స్పోర్ట్ చేసేది కూడా ఉంది కాబట్టి బాస్మతి రైస్ అండ్ నాన్ బాస్మతి రైస్. సో దాన్ని దౌత్యపరంగా కూడా ఉపయోగించుకొని డీల్ సరైన కుదుర్చుకుంటే మంచి అవకాశాలు, ఎక్కువ కంట్రీస్కి హెల్ప్ చేసినట్టు ఉంటుంది. ఇది మ్యూచువల్, ఇద్దరికి కూడా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్కి కూడా బాగా ఇది వస్తుంది కాబట్టి మంచి తరుణం అనుకోవచ్చు. ఇదివరకు ఈ తరుణాలు అసలు కనపడేవి కాదు. కానీ ఇప్పుడు రెగ్యులర్ గా ఎక్కువ అందరు కూడా ఇబ్బంది పడుతుంటే అందరూ మన సైడే చూస్తున్నారు. ఇది మన పాలసీలు కానీ మన ఇది కానీ ఇంటర్నేషనల్ ట్రీటీస్ కానీ ఫెంటాస్టిక్. యుద్ధాలకు పోకుండా యుద్ధాలు వద్దనేది ఆపటానికి ప్రయత్నించడం, వినకపోలేదంటే వాళ్ళ కర్మ, మనం ఏం చేయలేం. సో మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్ గారు కూడా ఫెంటాస్టిక్ కదా. ఏ కంట్రీకి వెళ్ళిన రెడ్ కార్పెట్ ఆయనకి. ఇదివరకు అసలు పట్టించుకున్నారు ఇండియా అంటే, ఇప్పుడు రెడ్ కార్పెట్. అది ఏమంటారన్న భయం కూడా, ఇప్పుడు ఏం మాట్లాడతారన్న భయం కూడా, అంత చేంజ్ వచ్చింది. సో ఇట్స్ రియలీ గుడ్. అంటే ఫార్మింగ్ లో వాళ్ళు బాగా డౌన్ అయిపోతారు. ప్రొడక్షన్ కూడా డ్రాస్టికల్ గా డౌన్ అయిపోతుంది. 23-24 ఫ్లడ్స్ వచ్చినప్పుడు కానీ, వాళ్ళకి ఓల్డ్ ఏజ్ కానీ, క్లైమేట్ కండిషన్స్ కానీ, ఇవన్నీ రైస్ ప్రొడక్షన్ తగ్గిపోవడానికి లాస్ట్ 50 years లో ఇది ఒక మెయిన్ రీజన్ వాళ్ళకి. అంటే రైస్ ప్రొడక్షన్ 6 మిలియన్ టన్స్ తగ్గినాయి లాస్ట్ 50 years లో. 1960 తర్వాత చూస్తే డిమాండ్ ఏమో పెరుగుతోంది, సో కన్సంప్షన్ ఎక్కువ అవుతుంది. మరి అప్పుడు ఇబ్బందే కదా, ప్రొడక్షన్ తగ్గిపోతుంది. అంటే జపాన్ లో కూడా ప్రతి వంటకాల్లో మన రైస్ వాడతారు కంపల్సరీ. వాళ్ళకి మన రైస్ స్మెల్ గానీ వాసన అది వాళ్ళకి బాగా నచ్చుతుంది వాళ్ళకి. అందుకని ఎక్కువ మన దగ్గర నుంచి తీసుకుంటున్నారు. అది బాగా అవసరం ఉంది, ఇప్పుడు ఎక్కువ డిమాండ్ చేస్తున్నారు కావాలని. సో ఇప్పుడు ఇండియా ఎంటర్ అయ్యి ఇంపోర్ట్స్ బాగా పెంచుకుంటే ఇది స్వర్ణ గని మనకి. రైస్ అనేది ఇది ఉపయోగించుకోవాలి డెఫినెట్ గా. ఎందుకంటే మనకు అవసరం ఉన్నప్పుడే కదా అవతల తగ్గేది, లేకపోతే మాటింటే కదా మామూలుగా, లేకపోతే మన దగ్గరికి రారు. ఇప్పుడు అవసరం ఉంది కాబట్టి వస్తారు. సో డెఫినెట్ గా ఈ బాస్మతి రైస్ అనేది ఒక వెపన్ కావాలి మనకి ఇండియాకి. నాన్ బాస్మతి కూడా. అంటే రిజర్వ్స్ ఎక్కువ ఉన్నాయి మన దగ్గర. అంటే 135 మిలియన్ టన్స్ ప్రొడక్షన్ అవుతుంది. దాంట్లో 20 టన్స్ ఎక్స్పోర్ట్ చేస్తాం మనం. 80 ఏమో బాస్మతి రైస్, అది కూడా ఇండియా నుంచే. అంటే టేస్ట్ ఆఫ్ రైస్ వాళ్ళకి బాగా నచ్చింది అనుకున్నాం కదా. అట్లానే ఇండియన్ కంపెనీస్ ఏమన్నా ఉన్నాయా అంటే SCAEL, KRBL, LT ఫుడ్స్, ఇవన్నీ కూడా షార్ట్ టర్మ్ వాళ్ళ ఎక్స్పోర్ట్స్ పెరిగే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. ఈ కంపెనీస్ కన్నీ బెనిఫిట్ అవుతుంది. సో ఆ కంపెనీస్ లో గ్రోత్ వచ్చే అవకాశాలు మంచి పుష్కలంగా కనపడుతున్నాయి. దీనివల్ల ఏమవుతుందంటే మన ఫారెన్ రిజర్వ్స్ కూడా పెరిగే అవకాశం ఉంది. ఫారెన్ రిజర్వ్స్ పెరిగిందంటే ఆ కంట్రీ సేఫ్ గా స్ట్రాంగ్ గా ఉన్నట్లు లెక్క. $688 బిలియన్ ఉంది మనకి. ఫుడ్ సేఫ్టీ కూడా, అంటే ఫుడ్ సేఫ్టీగా వరల్డ్ లో ఇండియా విల్ బి ద టాప్. కెమికల్స్ కానీ ఎక్కువ వాడకుండా మనం ఇది చేసేది. ఇవన్నీ కారణాలు చూస్తే ఇంకో రకంగా ఇంకో సైడ్ మన ప్రత్యర్థి చైనా కూడా ఇబ్బంది పడుతుంది. మనల్ని చూసి షాక్ అవుతుంది. వాళ్ళకి ప్రొడక్షన్ లో కానీ రైస్ ప్రొడక్షన్ లో కానీ వాళ్ళు కూడా డిగ్రేడ్ అవుతున్నారు. సో పోను ఇండియా మీదే డిపెండ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. నేనేమంటానంటే ఇప్పుడు యుఎస్ కి జనం ఎట్లా మన వాళ్లే పరిగెడుతున్నారు కదా జాబ్ చేయడానికి. వన్ డే విల్ కమ్, ఎవ్రీవన్ వాంట్స్ టు కమ్ టు ఇండియా అండ్ డూ ద జాబ్ ఇన్ ఇండియా. అది మన తరం చూస్తారా, మన ముందు తరం చూస్తుందా, ఆ ముందు తరం చూస్తా అనేది చెప్పలేం. కానీ బట్ వన్ డే విల్ కమ్, డెఫినెట్లీ విల్ కమ్. ఆ పొజిషన్ కి ఇండియా వెళ్ళే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. ప్రొవైడెడ్ ఇన్వెస్టర్స్ కి మనం స్టేబుల్ గవర్నమెంట్ కావాలని కోరుకోండి అంతే. సింగిల్ లార్జెస్ట్ పార్టీ, స్టేబుల్ గవర్నమెంట్ ఉండాలి, పాలసీలు బాగుండాలి, పాలసీలు కంటిన్యూషన్ అవ్వాలి, ఎవ్రీ 5 years కి కంటిన్యూషన్ అవ్వాలి. అప్పుడు మనకి గ్రోత్ అనేది ఆగకుండా ఉంటుంది.
అమృత్ కాల్ ఇది మనకి. మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు అన్నట్టు ఇది మనకి అమృత్ కాల్ స్టార్ట్ అయింది. లాస్ట్ 25 years చైనా కట్లో ఇప్పుడు మనకి స్టార్ట్ అయింది. దీన్ని మనం సరిగ్గా ఉపయోగించుకుంటే డెఫినెట్ గా గ్రోత్ అనేది మల్టీఫోల్డ్ వస్తుంది ఇండియాకి. దాంట్లో మనం ఉన్నాం కాబట్టి ఇన్వెస్టర్స్ కూడా హ్యాపీగా ఉంటాం. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కళ్ళు కూడా. అంటే ప్రీవియస్ గా జపాన్ కూడా మంచి బిజినెస్ వాళ్ళు చైనా నుంచి వియత్నాం నుంచి తెచ్చుకునే వాళ్ళు, మనల్ని అసలు పట్టించుకునే వాళ్ళు కాదు. ఇప్పుడు అవసరార్థం మన దగ్గరికి వంగాల్సి వస్తుంది. థాయిలాండ్, వియత్నాం, యుఎస్ నుంచి వాళ్ళు బాగా రెగ్యులర్ గా వాళ్ళు చేసేవాళ్ళు. అక్కడి నుంచి డిమాండ్ ఉండేది. సో బాస్మతి రైస్ స్మెల్ గానీ ద క్వాంటిటీ గానీ ఎక్కువ మంది మన దాన్నే ఎక్కువ ఇస్తారు. ఇట్స్ అ వోకల్ ఫర్ లోకల్, గ్లోబల్ ఫర్ లోకల్. ఇండియా ఈజ్ రెడీ ఫర్ దట్. సో డెఫినెట్ గా పాజిటివ్ సైన్ అది. అంటే ఇదే కాకుండా ఇండియాలో ఫార్మింగ్ కాకుండా ఫుడ్ బిజినెస్, ఫుడ్ మౌల్డింగ్ బిజినెస్ 2024లో ఇండియా ఆఫ్రికా కూడా మనం కొన్ని ఇబ్బందులు పడుతున్నప్పుడు వాళ్ళకి పంపించాం. ఏ కంట్రీస్ కి? లెసోతేకి, నైజీరియాకి, సూడాన్ కి ఫ్రీ రైస్ పంపించాం. అది చాలు కదా మనం ఏంటో తెలియడానికి. శ్రీలంక, నేపాల్, భూటాన్ వీటికి కూడా ఫ్లడ్స్ కానీ ఇట్లాంటి వచ్చినప్పుడు మనం సపోర్ట్ చేసాం ఏం ఛార్జ్ చేయకుండా. అది మంచిది కదా. అంటే ఇండియా రైస్, వీట్, షుగర్ ఇవే కాకుండా మసాలా దినుసులు, రెడీ టు ఈట్ ప్రొడక్ట్స్, ఫ్రూట్స్, ప్రాసెస్డ్ ప్యాకేజ్ ఫుడ్స్ ఇవన్నీ కూడా చేస్తున్నాం. అంటే ఎక్స్పోర్ట్ ఇది పెరుగుతోంది. మన ఇదివరకు మన క్వాలిటీ నచ్చేది కాదు. కోవిడ్ లో చూశారు కదా వేరే అన్ని కంట్రీస్ ఎలా ఇబ్బంది పడ్డారు. మన దినుసులు చూసిన తర్వాత అమ్మ వీళ్ళు స్ట్రాంగ్ గా ఉన్నారు, ఎక్కువ మంది చనిపోలేదు. వేరే యుఎస్ కంట్రీస్ లో అయితే గుట్టలే శవాలు. వాళ్ళు తినే ఇది జంక్ ఫుడ్డే కదా. మనం తినే ఫుడ్స్ తీసుకొని ఇప్పుడు మన దినుసులు అన్ని వాళ్ళు తెప్పించుకుంటున్నారు. అంత డిమాండ్ వచ్చింది. కోవిడ్ బిఫోర్, కోవిడ్ ఆఫ్టర్ అనొచ్చు ఒక రకంగా ఇండియాని. సో మనం అమృత్ కాల్లోకి ఎంటర్ అవుతున్నాం. ఫ్లరిష్ అవడానికి మంచి అవకాశాలు కనపడుతున్నాయి. సో డెఫినెట్ గా ఇది మంచి సూచకం. అంటే 2 లక్షల టన్నులు వాళ్ళకి ఈ రోజుకి అవసరం, అంటే ఫ్యూచర్ లో కూడా ఎక్కువ అవసరం కదా. సో డెఫినెట్ గా ఐఎండి కూడా చెప్పింది కదా, వర్షాలు మనకి రైట్ టైంలో వస్తారన్నప్పుడు ముందే వచ్చినాయి. ఇప్పుడు మనకి వర్షాలన్నీ పుష్కలంగా ఉన్నప్పుడు రైస్ ప్రొడక్షన్ కూడా పెరుగుతుంది. రైతులకు కూడా మంచి ఏదైనా వాళ్ళకి బెనిఫిట్ వచ్చేటట్టు మంచి స్కీములు తెచ్చి విత్తనాలు కూడా సరైన విత్తనాలు, డూప్లికేట్ కాకుండా ఇట్లాంటివి గవర్నమెంట్ కూడా పక్కాగా ప్లాన్ చేసి ప్రతి ఒక్క రైతుకి కూడా అందేటట్టు చేస్తే రైతు సుఖపడ్డప్పుడు ఆ దేశం బాగుపడుద్ది. అది ఒక్కటి చేయాలి. ఎందుకంటే విత్తనాలు సరిగ్గా లేకుండా పంట నష్టపోయి ఉన్న రైతులు ఆత్మహత్యలు చేసుకునేవి చాలా చూసాం కదా ఒకప్పుడు. ఇప్పుడు తగ్గినాయి అనుకోండి. డెఫినెట్ గా అట్లాంటివి ఎవరైనా డూప్లికేట్ సీడ్స్ అమ్ముతున్నారంటే వాడిని ఉరి తీయాలా. ఎందుకంటే గ్రోత్ ఫార్మర్ మీద ఆధారపడింది. సో ఇట్లాంటివి చేయకుండా, ఎందుకంటే ఈ రోజుకి ఇన్స్టెంట్ గా మనం ఏదో 4 పైసలు జేబులో మిగులుతుంది అనుకున్నప్పుడు ఫ్యూచర్ లో మన పిల్లలు ఇబ్బంది పడతారు, కంట్రీ ఇబ్బంది పడుతుంది. ఇట్లాంటి పాలసీలు కరెక్ట్ గా ఇంప్లిమెంట్ చేస్తే మనమే కాదు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, మన రాష్ట్రం, మన దేశం బాగుపడుద్ది. అది అందరు కలిసికట్టుగా చేయాలి. నాకు నాది అనే స్వార్థం వదిలిపెట్టుకుంటే డెఫినెట్ గా ముందుకెళ్లే అవకాశం ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే మనకు కాదు మన ఫ్యూచర్ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇప్పుడు యుఎస్ కి పిల్లలందరూ ఎందుకు వెళ్తున్నారు? ఇక్కడ చూస్తే అన్ని గొడవలు, పొలిటికల్ ఇది టెన్షన్లు అవి ఉంటాయి కదా. అక్కడ ఏమి ఉండవు అలాంటివి. అలా సిచ్యుయేషన్ మనది కూడా క్రియేట్ అయితే ఫ్యూచర్ లో పిల్లలు కూడా బ్రహ్మాండంగా ఉంటారు, హ్యాపీగా ఉంటుంది. గ్రోత్ అనేది మల్టీఫోల్డ్ అవుతుంది. సో అది మనకి మనసులో పెట్టుకోవాలి. అంటే రేటు కూడా 2 lakhs టన్ అంటే దాదాపు 32,000 నుంచి 42,000 దాకా ఉంది. అంటే 840 crores దాకా మిగిలే అవకాశం ఇండియా కనపడుతుంది. సో అది మంచి ప్లస్ కదా మనకి. అంటే ఫార్మర్స్, అంటే ఇండియా రిజర్వ్స్ పెరుగుతున్నాయి, ఫార్మింగ్ పెరుగుతోంది. దానివల్ల ఏమవుద్ది, దాని ఎఫెక్ట్ మీద కంపెనీ మీద ఇలాంటి ఎక్స్పోర్ట్ కంపెనీస్ పడతాయి, మార్కెట్ పెరుగుద్ది, ఇన్వెస్టర్స్ బాగుంటారు. అంటే యుఎస్, కెనడా, యూరోప్, గల్ఫ్ కంట్రీస్ ఈ అందరికి కూడా ఫుడ్ ప్రొడక్ట్స్ వెళ్తున్నాయి. దే ఆర్ గివింగ్ వెరీ ఇంపార్టెన్స్ టు అస్, మన ప్రొడక్ట్స్ కి. ఫ్యూచర్ లో కూడా కొన్ని కంట్రీస్ ఇంకా యాడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అంటే ఆకలి కలిగే దేశం కాదు ఇది, ఆకలి నియంత్రించే దేశం కాబోతుంది ఇండియా. దట్స్ గ్రేట్. ఇట్స్ ఎ గ్రేట్ ఇండియా. అది మనం అది లేయర్ మారుతోంది. ఈ 70 సంవత్సరాల్లో మారంది, ఇప్పుడు మారుతుంది అనిపిస్తోంది. ప్రతి ఫార్మర్ కూడా ఆత్మహత్యలు ఆగినప్పుడు వాళ్ళకి మంచి తరుణాలు, మంచి సీడ్స్, మంచి ఏదైనా బెనిఫిట్లు అవి ఇచ్చినప్పుడు ఫార్మర్ బాగుంటే డెఫినెట్ గా కనపడుతుంది. గ్రీన్ రివల్యూషన్ రావాలి, అది ఇప్పుడు బాగా కనపడుతోంది. ఎక్స్పోర్ట్ చేసే స్థాయికి వెళ్ళామంటే మనకి పెరిగినట్టే కదా. సో ఇది శుభసూచకం అనుకోవచ్చు. అట్లా అన్ని విధాలుగా వీఆర్ వెరీ స్ట్రాంగ్. మన మార్కెట్ ఈస్ వెరీ స్ట్రాంగ్. అవర్ ఇన్వెస్టర్స్ విల్ బికమ్ వెల్తియస్. థ్యాంక్ యూ వెరీ మచ్.